ఒక చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా ముద్దుగా ఉండి ఎప్పుడూ తర్వాత చేస్తాను అని చెప్పుకునేవాడు. తన రోజులను నిద్రపోతూ లేక ఆటలాడుతూ వృధా చేసేవాడు. ఒకరోజు ఒక తెలివైన వృద్ధుడు రాజుకి ఒక మాయా బంగారు నాణెం ఇచ్చి, ఈ రోజంతా ఉపయోగించు, లేకపోతే ఇది ధూళిగా మారిపోతుంది అని చెప్పాడు. రాజు సంబరపడిపోయి నాకు చాలా సమయం ఉంది, తర్వాత ఉపయోగిస్తాను అని అనుకున్నాడు. అతను మొదట స్నేహితులతో ఆడుకున్నాడు, అప్పుడు కొంచెం నిద్రపోయాడు, మరీ ఆలస్యం చేశాడు. సూర్యాస్తమయం సమీపించేసరికి హడావుడిగా నాణెంతో ఏదైనా కొనుక్కోవాలని పరిగెత్తాడు. కాని నాణెం చేతిలోనే ధూళిగా మారిపోయింది. ఆ వృద్ధుడు మళ్లీ ప్రత్యక్షమై, సమయం కూడా ఈ నాణెంలానే ఉంటుంది, దాన్ని వృధా చేస్తే ఎప్పటికీ తిరిగి రాదు అని చెప్పాడు. రాజు తన తప్పును గ్రహించి అప్పటినుంచి సమయాన్ని వృధా చేయకుండా కష్టపడుతూ విజయవంతమైన వ్యక్తిగా మారాడు. నైతిక బోధ: సమయం అమూల్యం, అది పోయిన తర్వాత తిరిగి రాదు.